హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు అందరూ ఇష్టపడే కాంబినేషన్ కర్రీ అండి. ఇది ఆలు బ్రింజాల్ కాంబినేషన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరూ ఈ కాంబినేషన్లో కర్రీ చేస్తూ ఉంటారండి. ఒకసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటానండి. దానికోసం నేను కొద్దిగా ధనియా పౌడర్, తెల్లవాయి, అల్లం, కొంచెం కొబ్బరి, ఒక చిన్న టమాటో, కొత్తిమీర ఇది తీసుకున్నానండి. సో తీసుకున్న తర్వాత ఇలా ఒక 1/4 కిలో ఆలు తీసుకున్నాను, 1/4 కిలో బ్రింజాల్ తీసుకున్నాను. నీట్గా మంచిగా వాటర్లో ఒక 4-5 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి. సో బ్రింజాల్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా వాటర్లోకి కల్లుప్పు వేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేసిన వెంటనే బ్రింజాల్ నల్లగా బ్లాక్ కలర్లోకి అయిపోతూ ఉంటుంది. మనం కల్లుప్పు వేసుకుంటే ఇలా బ్లాక్ కలర్లో కాకుండా నీట్గా ఉంటుంది. సో అందుకని కల్లుప్పు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను తీసుకున్నవన్నీ మొత్తం ఒక మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకుంటున్నానండి. వాటిని మనం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగైనా రెడీ చేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం గరుకుగా అయినా మనం మిక్సీ పట్టుకోవచ్చండి. గరుకుగా పట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుంటున్నానండి. మొత్తం తీసుకున్నవన్నీ మనం మిక్సీ బౌల్లోకి వేసేసుకొని మిక్సీ జార్లో కొత్తిమీర, చిన్న టమాటో, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకున్నానండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఈ కర్రీలో ఎక్కడ టేస్ట్ వస్తుందన్నది కూడా నేను మీకు మంచిగా చెప్తాను. అక్కడ మనం కొద్దిగా చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా నేనైతే ఈ కర్రీ చేయడానికి కుక్కర్ అయితే తీసుకున్నానండి. కుక్కర్లో ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడైన తర్వాత సో పోపు దినుసులను మామూలుగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను కదండి, నేను అలాగే ఆల్మోస్ట్ అన్నింట్లోకి అలాగే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు అలాగే మిక్స్ చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నీ ఆయిల్లోకి వేసేసానండి. ఆయిల్లో పోపు దినుసులు వేడైపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రింజల్ ఆలు ముక్కలన్నింటినీ ఆ ఆయిల్లోకి అయితే వేయాలండి. కొంచెం ఆయిల్లో ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. సో ఇలా నీట్గా క్లీన్గా కడిగి పెట్టుకున్న ఆలు బ్రింజల్ మొత్తం అన్నీ కూడా వాటర్లో ఇంకా తీసి మనము ఆయిల్లో పోపులోకి అయితే వేసేయాలండి. వేసేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే మనం వేడి వేడి ఆయిల్లోకి వాటర్ స్ప్రింకిల్ లాగా వేస్తూ ఉన్నాం కదా, కొంచెం చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. సో ఇలా మొత్తం అంతా ఆయిల్లోకి వేయాలి. ఆయిల్లోకి వేసి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ మంచిగా కలపండి. ఒక్క నిమిషం కలిపిన తర్వాత సో అన్నీ వేసేసుకొని ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టి మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టేస్తాం. ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టేసిన తర్వాత కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం పసుపు వేసుకొని అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఆయిల్లో అవంతా మొత్తం మగ్గనివ్వాలండి. ఆలు బ్రింజాల్ ఆయిల్లో మంచిగా మగ్గాలి. దానికోసం మనము అన్ని సాల్టు, పసుపు వేసి మంచిగా కలిపిన తర్వాత జస్ట్ అలా పైన కుక్కర్ క్యాప్ పెట్టి పూర్తిగా క్లోజ్ చేయకుండా అలా పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్లో అయితే సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలండి. సో ఈ కర్రీకి టేస్ట్ అయితే ఇక్కడేనండి. మొత్తం మనం ఎంత మంచిగా ఆయిల్లో సిమ్లో పెట్టి అయితే మనం ఫ్రై లాగా చేసుకుంటామో అప్పుడు ఆ కర్రీకి టేస్ట్ పెరుగుతుందండి. కొంతమంది గబగబా వేసేస్తూ ఉంటారండి. అలా వేస్తే మాత్రం కర్రీ టేస్ట్ రాదండి, ఏదో ఒక పచ్చి స్మెల్ వచ్చినట్టు ఉంటుందండి. సో అందుకనేసి ఇలా ఆయిల్లో మంచిగా సిమ్లో పెట్టుకొని ఈ కర్రీ కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా ఒక 5 మినిట్స్ పసుపు, సాల్ట్ వేసి మంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే కుక్కర్గా పెట్టేసి మగ్గనివ్వాలండి. ఆ తర్వాత మనం ఇందాక ఫైన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి వేయాలండి. ఇందులోకి వేసి సేమ్ కుక్కర్ని సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఆ ఫైన్ పేస్ట్ అంతా మొత్తం ముక్కలకంతా పట్టేలాగా మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాత చూడండి పైన ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఇప్పుడైతే నేను మసాలా అంతా మొత్తం పేస్ట్ అయితే వేసానండి. మసాలా అంటే మరి ఎక్కువ అయితే వేయొద్దండి, ఎక్కువ వేస్తే ఇది అస్సలు తినలేమండి, బాగుండదు. సో లైట్గా చూసుకొని వేసుకోండి. అందుకే అన్నీ కొంచెం 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 వేయాలి.
సో, ఇలా మొత్తం కలిపి మరి ఒక 2, 3 మినిట్స్ సిమ్‌లోనే మనం ఇలా ఉడికొచ్చేలాగా ఉంచాలండి. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఆ ఎడ్జెస్‌లో ఉడికొస్తూ ఉంది. సో, అలా ఉడికొచ్చినప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం పొడి అయితే వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకొని అప్పుడు మనం వాటర్ కంటెంట్ చూసుకొని మనకు వాటర్ అయితే ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ ఉండదండి. చూసి వేసుకోవాలి. సో, వేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అంతే. ఎక్కువ విజిల్స్ కొంతమంది 4, 5, 3 తీస్తూ ఉంటారండి. 3 విజిల్స్ కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనము ఆల్రెడీ 5, 10 మినిట్స్ మనము ఆయిల్‌లో ఫ్రై చేసాం కదా! అందుకని అంతసేపు అయితే అవసరం లేదు. ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది అన్నం, రొట్టి, ముద్ద, రైస్‌లోకి తిన్నా కూడా చాలా బావుంటుందండి. ఒకసారి మీరైతే ఈ స్టైల్‌లో ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. మీకు గనుక ఇది నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకెలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. సో, ఇది చేయాలి అంటే ఫస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనం అన్నింటిలోకి చపాతీలోకి, ముద్దలోకి, రైస్‌లోకి రొట్టి జొన్న రొట్టి చేసుకుంటాం కదండీ మనము. జొన్న రొట్టెలోకి ఇలా అన్నింటిలోకి కర్రీ చాలా బావుంటుందండి టేస్ట్. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు గనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.